ఇక్కడ ఉంటే ఫ్రిడ్జ్‌లో ఉన్నట్టే. ప్రపంచంలోనే అత్యంత కూలెస్ట్ ప్లేస్. కొత్త సంవత్సరం ప్రారంభం కంటే ముందే మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో తీవ్రమైన చలి మొదలైంది. ఉత్తరాది నుంచి వీస్తున్న నిరంతర శీతల గాలుల కారణంగా దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఈ చలికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో పాటు పొగమంచు కూడా ఉంటోంది. అయితే మన దగ్గర సాధారణ చలికే ఇలా ఉంటే ప్రపంచంలోనే అత్యంత చల్లని ఆవాస ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? అక్కడ -డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా జనం నివసిస్తున్నారు. మంచుతో కప్పబడిన ఆ ప్రాంతాల్లో జీవితం ఎలా ఉంటుంది? ప్రపంచంలోనే అత్యంత శీతల ఆవాస ప్రాంతం ఏది? అనే ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత చల్లని ఆవాస ప్రాంతాలుగా రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉన్న వోయిమాకాన్, యాకుట్స్క్ నగరాలు ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎంతలా ఉంటుందంటే ఇక్కడ ఉష్ణోగ్రతలు తరచుగా -50 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోతుంటాయి. ఇంతటి గడ్డకట్టే చలిలో కూడా ప్రజలు ఇక్కడ తమ నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ రెండు ప్రాంతాలు అత్యంత చల్లగా ఉన్నప్పటికీ వీటి మధ్య చిన్న వ్యత్యాసం ఉంది. వోయిమాకాన్ అనేది ప్రపంచంలోనే అత్యంత శీతలమైన శాశ్వత నివాస ప్రాంతంగా పరిగణిస్తారు. ఇక్కడ మంచుతో కప్పబడిన భూమిపైనే ప్రజలు తమ జీవితాన్ని గడుపుతున్నారు. మరోవైపు యాకుట్స్క్ అనేది ప్రపంచంలోనే అత్యంత శీతలమైన ప్రధాన నగరం. అంటే ఇక్కడ కేవలం కొంతమంది కాకుండా భారీ సంఖ్యలో ప్రజలు నివసిస్తున్నారు. పెద్ద నగరమైనప్పటికీ ఇక్కడ వాతావరణం అత్యంత కఠినంగా ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల్లో వాతావరణం ఎంత భయంకరంగా ఉంటుందో అక్కడి ఉష్ణోగ్రతలను బట్టి అర్థం చేసుకోవచ్చు. వోయిమాకాన్ భూమిపైనే అత్యంత చల్లని నివాసిత ప్రాంతంగా రికార్డుల్లో ఉంది. ఇక యాకుట్స్క్ విషయానికొస్తే ఇది లక్షల మంది జనాభా కలిగిన ఒక పెద్ద నగరం. ముఖ్యంగా జనవరి నెలలో ఈ రెండు ప్రాంతాల్లో చలి తీవ్రత తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ సమయంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు -42 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతాయి. ఇంతటి తక్కువ ఉష్ణోగ్రతలో సాధారణ జనజీవనం సాగించడం ఊహకందని విషయం.